ఫ్యూయల్ కోసం మన ఇండియా ఇప్పటి వరకు ఎక్కువగా దిగుమతులపైనే డిపెండ్ అవుతోంది. ప్రపంచ భౌగోళిక రాజకీయాలు మారుతున్నప్పుడు ఆ ఎఫెక్ట్ మనపైన కూడా పడి భారంగా మారుతోంది. అందుకే వీలైనంతగా ఈ డిపెండెన్సీని తగ్గించుకునేందుకు కేంద్రం ట్రై చేస్తూనే ఉంది. ఈ ప్రాసెస్లో ఇప్పుడు కేంద్రం ఫోకస్ చేస్తున్న రూటే ప్రాజెక్ట్ ఇథనాల్. సాధారణంగా చెరుకు నుంచి దీనిని తయారు చేస్తుంటారు. అలాంటిది మరి ఇప్పుడు కేంద్రం బియ్యం పైన ఎందుకు ఫోకస్ చేసినట్లు? దీనివల్ల పెట్రోల్ ధరలు తగ్గుతాయా? భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుల్లో ఒకటి. 2025లో మనం 146 మిలియన్ టన్నుల పైన పండించాం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాముల్లో 59 మిలియన్ టన్నుల బియ్యం నిల్వ ఉంది. ఇది ఉండాల్సిన బఫర్ స్టాక్ కంటే 4 రెట్లు ఎక్కువ. ఈ బియ్యాన్ని అలాగే వదిలేస్తే వృధా అవుతుంది, నిల్వ ఖర్చులు పెరుగుతాయి, పన్ను చెల్లించే ప్రజలపై భారం పడుతుంది. అందుకే ప్రభుత్వం ఈ సర్ప్లస్ బియ్యాన్ని ఇథనాల్గా మార్చాలని నిర్ణయించింది. ఇందుకు దిగుబడి కూడా గత 2 ఏళ్లుగా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కేంద్రానికి ఇప్పుడు ఇదొక్కటే ఆల్టర్నేటివ్ కనిపిస్తోంది. అందుకే ఈ ఏడాది 5 మిలియన్ టన్నులకు పైగా బియ్యాన్ని ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగిస్తోంది. ఈ మొత్తం ప్రపంచ బియ్యం ఎగుమతిలో 9%. ఇథనాల్ అనేది ఒక రకమైన బయోఫ్యూయల్. దీనిని పెట్రోల్ తో కలిపి వాహనాల్లో ఉపయోగిస్తారు. ఈ ఏడాది ముగిసే నాటికి ఈ ఇథనాల్ బ్లెండింగ్ 20% కు చేరాలని కేంద్రం టార్గెట్ పెట్టుకుంది. ఇథనాల్ బ్లెండింగ్ ద్వారా ఈ దిగుమతులను, ఇంధన ఖర్చులను తగ్గించుకోవడం సహా పర్యావరణానికి హాని తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. సర్ప్లస్ బియ్యాన్ని ఇథనాల్ గా మార్చడం వల్ల ఎఫ్సిఐ గోదాముల్లో నిల్వ ఖర్చులు తగ్గుతాయి. ఇథనాల్ ఉత్పత్తి చేసే డిస్టిలరీలు ఎఫ్సిఐ నుండి సబ్సిడీ రేట్లో బియ్యం కొంటాయి. దీనివల్ల ఆదాయం వస్తుంది. ఇథనాల్ ఉత్పత్తి పెరిగితే విదేశీ ఆయిల్ దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుంది. ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి మంచిది. ఇథనాల్ పెట్రోల్ కంటే స్వచ్ఛమైన ఇంధనం. ఇది కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది, గాలి కాలుష్యాన్ని తగ్గిస్తుంది. గోదాములపై ఒత్తిడి తగ్గడం, ఇథనాల్ డిమాండ్ పెరగడం వల్ల బియ్యం ఉత్పత్తి చేసే రైతులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇథనాల్ డిస్టిలరీలు, రవాణా అండ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ లో జాబ్స్ పెరగడం వంటి ప్లస్ పాయింట్లు ఉన్నాయి. అయితే అందుకు తగ్గట్టే మైనస్లు కూడా ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటికీ పోషకాహార లోపం, ఆకలి సమస్యలు ఉన్నాయి. ఈ బియ్యాన్ని ఆహారంగా లేదా పశుగ్రాసంగా ఉపయోగించుకోవచ్చు. ఇంకా దేశంలో ఎంతో మంది పౌష్టికాహార లోపం, ఆకలి సమస్యలతో బాధపడుతుంటే వాటికి ఉపయోగించకుండా ఈ సర్ప్లస్ బియ్యాన్ని ఇథనాల్ తయారీకి వాడటం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో పాటు బియ్యాన్ని ఇథనాల్ గా మార్చడం వల్ల ఆహార సరఫరా తగ్గి ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది పేద ప్రజలకు భారంగా మారవచ్చు. బియ్యం పండించడానికి భారీగా నీరు అవసరం. ఇథనాల్ కోసం బియ్యం ఉత్పత్తి పెంచితే నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో సమస్యలు తలెత్తుతాయి. ప్రభుత్వం ఇథనాల్ ఉత్పత్తిదారులకు లీటర్కు 58 రూపాయల సబ్సిడీ ఇస్తోంది. ఇది దీర్ఘకాలంలో ఆర్థిక భారాన్ని పెంచవచ్చు. బియ్యం పండించడం వల్ల మీథేన్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయి. ఇథనాల్ ఇంధనంగా వాడితే అది ఎకో ఫ్రెండ్లీ అయినా దాని ప్రొడక్షన్ ప్రాసెస్ లో పొల్యూషన్ తప్పదు. ఇక సెకండ్ జనరేషన్ ఇథనాల్ సంగతి ఏంటి? ఈ బియ్యం నుంచి కాకుండా ఇథనాల్ తయారీకి ఉన్న మరో ఆల్టర్నేటివ్ ఈ సెకండ్ జనరేషన్ ఇథనాల్. దీనినే 2G ఇథనాల్ అని కూడా అంటారు. ఆహార ధాన్యాలు లేదా పంటలకు బదులుగా వ్యవసాయ వ్యర్థాలు, అడవి గడ్డి లేదా ఇతర సెల్యులోజ్ పదార్థాల నుంచి తయారు చేసే బయోఫ్యూయలే ఈ 2G ఇథనాల్. ఫుడ్ ఇండస్ట్రీపై ఎఫెక్ట్ పడకుండా ఇథనాల్ ఉత్పత్తిని పెంచేందుకు ఈ ప్రాసెస్ కనిపెట్టారు. అయితే దీని ఉత్పత్తికి అధునాతన సాంకేతికత అవసరం. సెల్యులోజ్ ను ఇథనాల్ గా మార్చడం సంక్లిష్టమైన ప్రక్రియ. దీనికి ఎక్కువ పెట్టుబడి అవసరం. 2G ఇథనాల్ ఉత్పత్తి ఖర్చు ఫస్ట్ జనరేషన్ ఇథనాల్ కంటే ఎక్కువ. భారతదేశంలో ఇప్పుడు 2G రిఫైనరీలు లిమిటెడ్ గా ఉన్నాయి. వాటిని విస్తరించడం ఖర్చుతో కూడుకున్నది. అందుకే ఇప్పుడు కేంద్రం బ్యాలెన్స్డ్ అప్రోచ్ ను ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. సర్ప్లస్ బియ్యాన్ని ఇథనాల్ ఉత్పత్తికి వాడుతూనే దానిపై డిపెండెన్సీ పెరగకుండా 2G ఇథనాల్ ఉత్పత్తికి ప్రయారిటీ ఇవ్వాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. బ్రెజిల్, చైనా, US తరహాలో 2G ఇథనాల్ ఉత్పత్తికి క్రమంగా ఇండియా అడాప్ట్ అవ్వాలని చెబుతున్నారు. ప్రజలకు సైతం ఈ ఇథనాల్ ఉపయోగంపై అవగాహన పెంచాలని సూచిస్తున్నారు.